ముఖ్యంగా క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అన్ని రకాల క్యాన్సర్లు అందరిలోనూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు క్యాన్సర్ కేసులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెషర్ కుక్కర్ని ఇయర్స్గా వాడితే దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని ఒక మిత్ అయితే విన్నాము. అది నిజమేనా? లేదండి, అంటే ప్రెషర్ కుక్కర్స్లో చేయడం వల్ల వచ్చింది అని చెప్పి అనడానికి లేదు. బట్ మనం నాన్ స్టిక్ ఈ మధ్య నాన్ స్టిక్ కుక్వేర్ చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాము. సో నాన్ స్టిక్ కుక్వేర్ అనేది దే విల్ హ్యావ్ ఎ టెఫ్లాన్ కోటింగ్. టెఫ్లాన్ పర్సే ఈజ్ నాట్ కార్సినోజెనిక్, అంటే దానివల్ల క్యాన్సర్ అయితే రాదు. బట్ ఏమవుతుంది అంటే చాలామంది ఏంటి ఆ కోటింగ్ డ్యామేజ్ అయిన తర్వాత కూడా వాడుతుంటారు కదా. అట్లా ఉన్నప్పుడు ఏంటి అని చెప్పంటే దాని కింద ఉన్నటువంటి అది మనకి ఏదైతే ఉంటుందో దానికి స్టిక్ చేసి పట్టే అడెసివ్స్ ఇట్లాంటి వాటిలో ఉండేటివి అవుతున్నాయో, సో డ్యామేజ్ అయినటువంటి దాంట్లో వాడొద్దు అని మాత్రం చెప్తాము. ఎందుకంటే అప్పుడు మనకు అక్కడి నుంచి వచ్చే రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల కారణం కావచ్చు క్యాన్సర్ది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రూవెన్ థింగ్, బట్ దట్ ఈస్ వాట్ ఈస్ అంటే దానివల్ల రావచ్చు అనేది ఒక హైపోథసిస్ అనమాట. పర్సే టెఫ్లాన్ కోటింగ్ ఏదైతే ఉంటుందో నాన్ స్టిక్ కుక్వేర్ ఏదైతే ఉంటుందో ఇంటాక్ట్, అంటే నార్మల్గా అన్నీ బాగున్నప్పుడు ఎటువంటి కాజ్ చేయదు. బట్ డ్యామేజ్ అయితే మాత్రం డిస్కార్డ్ చేసేయండి. ఓకే. అండ్ నాన్ స్టిక్ తావా పైన దోశలు చపాతీలు చేసుకునేటప్పుడు ఆ తావాకి ఉన్న బ్లాక్ కలర్ కోటింగ్ ఉంటుంది కదా సార్, అది కూడా కడుపులోకి వెళ్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అది నిజమేనా? అంటే ఇప్పుడు నాన్ స్టిక్ వేసిన పైన బ్లాక్ కలర్ ఏదైతే కోటింగ్ ఉందో దట్ ఈస్ ఎ టెఫ్లాన్ కోటింగ్. అది ఆ కోటింగ్ డ్యామేజ్ కానంత వరకు ఇట్ ఈస్ సేఫ్. ఆ కోటింగ్ కనుక డ్యామేజ్ అయిందనుకోండి, అందుకే అంటారు కదా ఓన్లీ వుడెన్ ఇవే వాడండి అంటారు నాన్ స్టిక్ మీద ఎప్పుడు కూడా. మనం రెగ్యులర్గా మనం ఇవి స్టీల్వి అవి వాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ టెఫ్లాన్ కోటింగ్ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు దాని కింద మనం యూజ్ చేసేటువంటి దాన్ని అడెసివ్స్ అండ్ ఆల్ దోస్ అవి రిలీజ్ అవుతాయి బయటకు అప్పుడు కోటింగ్ పోయిన తర్వాత. సో కోటింగ్ డ్యామేజ్ కానంత వరకు ఇట్ ఈస్ వెరీ సేఫ్. డ్యామేజ్ అయిన వాటిని వాడకండి, రీప్లేస్ చేయండి. ఓకే సార్. అలాగే టీ కాఫీలు పేపర్ గ్లాస్లో తాగడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటారు, అది నిజమేనా? అంటే పేపర్ దాంట్లో దానివల్ల క్యాన్సర్ అయితే రాదండి. ఓన్లీ థింగ్ ఏంటి అని చెప్పంటే మనం నార్మల్గా అదే చెప్తాం, ఇట్ ఈస్ వెరీ హాట్ ఉన్నప్పుడు ఏంటి అంటే వీటిలో నాన్ స్టిక్ ఉండడానికంటూ కోటింగ్ ఇస్తారు మనకు, రైట్? సో అటువంటి కోటింగ్ ఒకవేళ డ్యామేజ్ అయినట్టయితేనే మనకు అది హీట్ వల్ల డిగ్రేడ్ అయినట్టయితేనే మనకు ఇట్ ఈస్ డేంజరస్ అంటాము. ఓకే. అంటే నార్మల్గా గ్లాస్లో తాగడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే సార్. అండ్ ఇప్పుడు కర్రీ పాయింట్స్లో కూడా కర్రీస్ పార్సిల్ చేసుకునేప్పుడు ఒక వైట్ కలర్ పాలిథిన్ కవర్స్లో పార్సిల్ చేసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటారు సార్. ఇవన్నీ కూడా ఒకటే అండి. ఏదైనా ప్లాస్టిక్ అనేది మెయిన్ థింగ్ ఏంటి అంటే దేవర్ నాట్ సపోజ్ టు హోల్డ్ హాట్ ఐటమ్స్. ఏదైనా వేడికి ఉంటే వేడితోటి ప్లాస్టిక్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో అది డ్యామేజ్ కానంత వరకు ఇట్ ఈస్ సేఫ్, రైట్? బట్ అది డ్యామేజ్ అయిన తర్వాత దానికంటే ఇప్పుడు మనకి ఏదైనా కూడా ప్లాస్టిక్ కవర్స్ ఏదున్నా కానీ దాని కలరింగ్ అయినా దేనికైనా కూడా మనం డైస్ వాడతారు కంపల్సరీగా. సో వేడికి మరీ వేడైనప్పుడు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఇటువంటి డైస్ రిలీజ్ కావచ్చు. అండ్ డైస్ ఆర్ నోన్ టు కాజ్ క్యాన్సర్. యూజ్ చేయకపోవడం అనేది ఒక అంటే సేఫ్, అవాయిడ్ చేయగలిగితే మంచిది, రైట్? యూజ్ చేసినా కూడా ఏంటి అని చెప్పంటే దాన్ని మనకు వెరీ హాట్ థింగ్స్ దాంట్లో పెట్టకుండా ఉంటే మంచిది. వేడి పదార్థాలు ఏవి పెట్టినా ఇదర్ స్టీల్ కానీ లేకపోతే ఇన్సులేటెడ్ బాక్సెస్లో కానీ పెట్టుకుంటే సేఫర్ ఉంటుంది. అంటే ఇప్పుడు వేడివేడిగా వండిన ఫుడ్ని ప్లాస్టిక్ బాక్స్లో కూడా పెట్టకూడదు అంటారా? వద్దంటాం. అది కూడా అవాయిడ్ చేయడమే బెటర్ అంటారు సార్. చాలామంది సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే ఒక 24 hours ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఆ రేడియేషన్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటారు, నిజమేనా సార్? సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చేది మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటామండి. కామన్గా క్యాన్సర్ కాజ్ చేసేటువంటి రేడియేషన్ అయనైజింగ్ రేడియేషన్స్ అంటాం. అవి మన డైరెక్ట్లీ సెల్స్ డిఎన్ఏ డ్యామేజ్ చేసి క్యాన్సర్ కాజ్ చేస్తుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేటువంటిది ఎటువంటి ప్రూఫ్ లేదు మనకు, రైట్? కొంతమంది అంటే కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి వేరే దే సైడ్ స్లైట్లీ బ్రెయిన్ క్యాన్సర్ లాంటివి ఇంక్రీజ్ అయినాయి అన్నట్టుగా.
బట్ లార్జ్ స్కేల్ స్టడీస్లో ఎక్కడా కూడా క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఎక్కడా ప్రూవ్ కాలేదండి. రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ ప్రూవ్ కాలేదంటారు. అంటే ఈ సెల్ ఫోన్కి సంబంధించిన దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం ఎక్కడ ప్రూవ్ కాలేదు. ఓకే, కానీ టవర్స్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇది ఛాన్సెస్ ఉన్నాయా సార్? అదేగా చెప్పింది మీకు. దీంట్లో వచ్చేటువంటి రేడియేషన్ ఏదంటో దిస్ ఇస్ నాట్ అయనైజింగ్ రేడియేషన్ కాదు, ఇది వచ్చేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ దానివల్ల మనకు ఇది వస్తుంది అంటే క్యాన్సర్స్ వస్తాయి అనే దానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. అయనైజింగ్ రేడియేషన్ అంటామంటే మన రేడియేషన్ ప్లాంట్స్లోంచి వచ్చేది, లేదు అనుకుంటే కనుక రాడాన్ గ్యాసెస్ అంటాం అట్మాస్ఫియర్లో ఉంటాయి, ఇటువంటిది కానీ సన్లైట్లోంచి వచ్చే రేడియేషన్ కానీ దానివల్ల క్యాన్సర్ వస్తుంది అనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయి మనకు. ఇటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్ల వస్తుంది అనడానికి మాత్రం ఎటువంటి ప్రూఫ్ లేదండి. సార్, ఈ క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుందా? లేదండి, ఈ క్యాన్సర్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటువ్యాధి కాదు. అంటే పేషెంట్స్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉన్నా కూడా, సేమ్ ప్లేట్లో తిన్నా కూడా స్ప్రెడ్ అనేది కాదు. కాబట్టి క్యాన్సర్ ఉన్న వాళ్ళని కొంచెం దూరంగా పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి డెఫినెట్లీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం ఉంటుంది. వాళ్ళు అంటే క్యాన్సర్ తెలియడమే పెద్ద మనకి రిస్క్ ఇది వాళ్ళకి. సో దానికి తోడుగా ట్రీట్మెంట్లో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇటువంటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. రైట్, ఇటువంటి అపోహలతోటి వాళ్ళని దూరంగా పెట్టకండి, వాళ్ళకి వీలున్నంత సపోర్ట్ చేయండి. దట్ ఈస్ వాట్ వీడ్ లైక్ టు సే. సార్, బయాప్సీ చేసినప్పుడు క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవుతాయి అంటారు, నిజమేనా సార్? బయాప్సీ చేస్తే స్ప్రెడ్ అవుతుంది అనేది లేదండి మనకేమి. అంటే ఇప్పుడు మనం క్యాన్సర్ ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి తప్పనిసరిగా సూది పరీక్ష అనేది చేస్తాము. సో దానివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ కాదు. కాకపోతే ఇటువంటి అపోహ ఎందుకు వచ్చింది అని చెప్పంటే ఓపెన్ బయాప్సీస్ అని చేసేవాళ్ళు. అంటే ఏంటి, కోత పెట్టి గడ్డ కొంత భాగం కట్ చేసి తీసేవాళ్ళు అనమాట. సో అటువంటిది చేసినప్పుడు ఏంటి, మనం క్యాన్సర్ని ఓపెన్ చేసేస్తున్నాం మొత్తం. సో అటువంటి అప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే జనరల్గా ఏంటి అంటే ఓపెన్ బయాప్సీస్ వేర్ పాసిబుల్ అవాయిడ్ చేస్తాం. రైట్, అండ్ నీడిల్ బయాప్సీస్ అంటారు. సో ఇదర్ ఎఫ్ఎన్ఏసి కానీ లేదు టూకట్ బయాప్సీ అని చెప్పి అంటాము. ఇటువంటివి కంప్లీట్గా సేఫ్ అండ్ చేయించుకోవడం వల్ల క్యాన్సర్ ఎటువంటి స్ప్రెడ్ కాదు. ఓకే సార్, క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఉన్న అపోహలకు మన క్లారిటీ ఇచ్చారు. అండ్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.